ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 గురుకులాలను ఎత్తివేసే కుట్రలో భాగంగా ఈ నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థి నాయకులు అరవింద్ మాట్లాడుతూ విద్యార్థులను తరలించే కుట్రలను మానుకోవాలని డిమాండ్ చేశారు. సిఓఈ ఆల్టనూరులోని బైపీసీని తీసుకోవద్దని పేర్కొనడం సరైంది కాదన్నారు. ఉత్తర తెలంగాణలో ఉన్న ఏకైక సిఈఓను తరలించే కుట్రను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు రాజకీయ నాయకులు అండగా నిలవాలని కోరారు. విద్యార్థుల చదువులను మధ్యలో ఆపకుండా చూడాలని, బాలబాలికలకు వేర్వేరు హాస్టళ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే సిఓ అలుగునూరులో విద్యార్థులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. పాఠశాలను షిఫ్ట్ చేసే ప్రయత్నం ఇక్కడ ఉన్న యంత్రాంగం పనిచేస్తుంది. దాంతోపాటు జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఉత్తర తెలంగాణలో కేవలం మన అలుగునూరులోనే ఉంది. ఇట్లాంటి విద్యార్థులకు ఈరోజు ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 12 గురుకులాలను ఎత్తివేసే ప్రయత్నం ఈరోజు షెడ్యూల్ని విడుదల చేసింది. దాన్ని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తుంది. దాంతోపాటు ముఖ్యంగా అలుగునూరు సిఓ విద్యార్థులలో కోర్సులకు సంబంధించి ఎంపీసీ బైపీసీ సబ్జెక్ట్ ఉంటే బైపీసీ కోర్సును పూర్తిగా ఎత్తివేస్తూ అడ్మిషన్లను నిలిపివేసే ప్రయత్నం రాష్ట్రంలోని బోర్డు ఈరోజు ప్రకటించింది. దీనిపైన ఏమాత్రం కూడా స్పందించట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం అలుగునూరు విద్యార్థులే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 12 గురుకులాలను ఎత్తివేస్తున్నారు. దాంతోపాటు సిఓలకు సంబంధించి 34 సిఓలు ఉంటే ప్రైమ్ బ్రాంచ్లుగా 4 ఉన్నాయి. ఈ ప్రైమ్ బ్రాంచ్లకు సంబంధించి మెరిట్ వచ్చిన విద్యార్థులను ఇక్కడ తీసుకువచ్చి ఇక్కడ చదివిస్తూ నీటు, అదేవిధంగా ఎంసెట్, వెటర్నరీ పెద్ద పెద్ద పోస్టులకు సంబంధించి విద్యార్థులు భారతదేశం చరిత్రలోనే గొప్ప స్థాయిలో నిలబడే విద్యార్థులు ఇక్కడ ఉంటున్నారు. అట్లాంటి విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఈరోజు కరీంనగర్ కేంద్రంగా విద్యార్థులు ఇట్లాంటి ఇబ్బందులు పడుతుంటే కనీసం పొన్నం ప్రభాకర్ గారు స్పందించట్లేదు, కవంపల్లి సత్యనారాయణ గారు స్పందించట్లేదు, ప్రజాప్రతినిధులు స్పందించట్లేదు. మేము ప్రశ్నిస్తున్నాం, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు దీనిపై స్పందించి ఈ గురుకులాలను ఎత్తివేసే ప్రక్రియల్ని వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా సిఇఓకి సంబంధించి సిఇఓను ఏదైతే షిఫ్టింగ్ పెడుతున్నారో 8 కళాశాలలు షిఫ్టింగ్ పెడుతున్నారు. ఇక్కడ నుంచి విద్యార్థులను తీసుకువెళ్ళి హైదరాబాద్లో పెడతా అని చెప్తున్నారు.